హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది. ఏప్రిల్‌లో జరగబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండకూడదనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్‌తో పాటు 10వ తరగతి పరీక్షలను మార్చి నెల చివరాఖరు లోపల పూర్తి చేయాలని ఈ రోజున విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. సాధారణ ఎన్నికలనేది ఏప్రిల్‌లో రానున్న కారణంగా 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి దాదాపుగా 16 లక్షల మంది విద్యార్థులు అటెండ్ కాబోతున్న సందర్భంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకూడదన్న ఉద్దేశంతో మార్చి లోపలే 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఈ యొక్క పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే మార్చి 18వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1, మార్చి 19వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20వ తేదీన ఇంగ్లీష్, మార్చి 22వ తేదీన మ్యాథ్స్, మార్చి 23న ఫిజికల్ సైన్స్, మార్చి 26న బయాలజీ, మార్చి 27న సోషల్ స్టడీస్, మార్చి 28న మొదటి లాంగ్వేజ్ పేపర్ 2, మార్చి 30వ తేదీన లాంగ్వేజ్ పేపర్ 2 వొకేషనల్ కోర్సు పరీక్షలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:48 లోపల ఈ యొక్క పరీక్షలు అనేది అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక ఇంటర్మీడియట్ పరీక్షల విషయానికి కనుక వచ్చినట్లయితే మార్చి 1వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఈ రోజున దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఏప్రిల్‌లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మార్చి నెల చివరాఖరు లోపల విద్యార్థులు అందరికీ సంబంధించి ఈ యొక్క పరీక్షలు అనేది నిర్వహించబోతున్నట్లు ఈ రోజున దీనికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది.